సాగర్ హైవేకు దగ్గరలో లిఫ్ట్ ఫెసిలిటీతోని మంచి క్వాలిటీతో ఓనర్ సొంతంగా దగ్గరుండి కట్టుకున్నటువంటి 200 గజాల G+2 పెంట్ హౌస్ ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓన్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు తురకైంజల్ సాగర్ హైవే నుంచి కేవలం 700 మీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రగతి నగర్ కాలనీ ఫేజ్ 3లో ఉంటుంది. అన్ని ఇండ్ల మధ్యలో అద్భుతమైన లొకేషన్లో ఉంటుంది. ఇక ఇల్లు వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 200 గజాలలో ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్లో ఉంటుంది. రెండు కూడా 30 ఫీట్ల రోడ్లే. ఈస్ట్కు 30 ఫీట్ల రోడే, మనకు నార్త్ కూడా 30 ఫీట్ల రోడే. డ్రైనేజ్ వచ్చేసింది. కృష్ణా వాటర్ కూడా మా లోపలికి కనెక్షన్ తీసుకోవడం జరిగింది. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 40 x 45 డైమెన్షన్స్లో కింద మనకు విశాలమైన కార్ పార్కింగు, లిఫ్ట్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK పోర్షను, సెకండ్ ఫ్లోర్లో ఒక 1 BHK పోర్షను, ఒక 2 BHK పోర్షన్ రెంటల్ పరంగా. పెంట్ హౌస్లో వచ్చేసి మనకు ఒక 1 BHK పోర్షన్ ఉంటుంది. టోటల్ ఎసెఫ్ట్ వచ్చేసి మనకు 6500 ఎసెఫ్టీలో కట్టడం జరిగింది. తను దగ్గరుండి కట్టుకున్నాడు కాబట్టి ఇల్లు చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఇల్లు యొక్క చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. దాని గురించి మనం 1 by 1 మాట్లాడుకున్నట్టయితే ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇది సాగర్ హైవే, తురకైంజల్ సాగర్ హైవే రోడ్డు. ఆ రోడ్డుకు ఆనుకొని ఉన్న హనుమాన్ నగర్ కాలనీ బోర్డు చూస్తున్నారు కదా, అక్కడి నుంచి కేవలం 700 మీటర్ డిస్టెన్స్లో మనకు ఇల్లు వరకు చేరుకోవచ్చు. అదేవిధంగా బిఎన్ రెడ్డి నగర్ నుంచి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆదిబట్ల టీసీహెచ్ వచ్చి మనకు 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వార్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు నుంచి మనకు కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్డు కనబడుతూ చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. లోపల వెళ్ళే విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా రోడ్డు ఉంటుంది కాబట్టి మనకు ఒక చిన్న గేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఒక వాష్ ఏరియా, అదేవిధంగా బోర్ పాయింట్, సంపు కూడా ఇవ్వడం జరిగింది. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకోండి, టోటల్ గ్రౌండ్ ఫ్లోర్ మనకు పార్కింగ్ ఇవ్వబడింది. ఈజీగా ఒక 3-4 కార్లు వస్తాయి మనకు. మీరు భవిష్యత్తులో ఇటు ఒక 1 BHK పోర్షన్ కట్టుకుంటే రెంటల్ పరంగా బాగుంటుంది మనకు. ఇటు మనకు నార్త్ కూడా 30 ఫీట్ల రోడ్ ఉంది కాబట్టి మీరు షట్టర్లు వేసుకుంటూ కూడా బాగుంటుంది. ఈ ప్లానింగ్తోనే మనకు కట్టబడింది. ఇటు చూసుకున్నట్లయితే పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి సేఫ్టీ పరంగా గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఎవరి మీటర్ల వారకు ఉండే విధంగా మీటర్ ప్యానల్ బోర్డు ఉంటుంది. మెట్ల కింద ఫేసెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెట్ల కింద గ్యాస్ సిలిండర్లు ఉండే విధంగా కలెక్షన్ ఎక్కడ ఇవ్వడం జరిగింది. దాని పక్కకు చూసుకున్నట్లయితే మనకు 4 మెంబర్గా లిఫ్ట్ కూడా ఉంటుంది. పైన ఓనర్స్ ఉండడానికి 3 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. లిఫ్ట్ ద్వారా అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. చూసుకోండి, బాల్కనీ 8 ఫీట్ల బాల్కనీ ఉండడమే కాకుండా అద్భుతమైన మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ పరంగా మనకు గ్లాస్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్లో రెడ్ కలర్తో ఇవ్వడం జరిగింది. ఏదైతే పైన సింహాధారం చూస్తున్నారో మంచి గ్రాండ్ లుక్తోని ఇండియన్ టెక్తో వాడబడ్డే మనకు హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మంచి ఫినిషింగ్తో ఉంటుంది. ఏదైతే గల్లీ చూస్తున్నారో ఇది నార్త్ గల్లీ. నార్త్ కూడా సెక్యూరిటీ పరంగా మనకు గ్లాస్ సిస్టమ్ ఉంటుంది. మనకు అక్కడ చివరిలో గ్రిల్స్ ఇచ్చారు, పైన ఫాల్ సీలింగ్ ఇచ్చారు. 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా డోర్ ఉంటుంది. క్వాలిటీ గల వుడ్తో అయితే డోర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, లోపల 3 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసు సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అయినాను. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వైట్ టైల్స్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు ఇది వచ్చి మనకు సిట్అవుట్ ఏరియా, అది వచ్చేసి మనకు హాలు, అటు డైనింగు, 3 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ముందే చెప్పాను కదా, 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వబడింది. టోటల్ విండోస్ వచ్చేసి మనకు ఫోటో ఫ్రేమ్ మోడల్లో అద్భుతమైన మంచి యూపీవీసీ విండోలతో ఇవ్వడం జరిగింది. హాల్లో చూసుకున్న, సిట్అవుట్లో చూసుకున్న ఫాల్ సీలింగ్ అయితే ప్రొఫైల్ లైట్లతోని మంచిగా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్. చూసుకోండి, గెస్ట్ బెడ్రూమ్ కూడా ఈజీగా ఒక 2 వ్యక్తులు ఉండే విధంగా మంచిగా విండోతోని ఫాల్సింగ్ లైట్లతోని లైట్ కలర్స్ వాడి చూసుకోండి. డోర్ కూడా ఫ్లష్ డోర్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. టోటల్ మంచి లాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇటు వచ్చే మనకు విశాలమైన హాలు, అటు చిల్డ్రన్ బెడ్రూమ్, కామన్ బాత్రూమ్,
మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇటు చూసుకోండి ఈజీగా ఒక ఇద్దరు వ్యక్తులుండి పూజ చేసుకునే విధంగా మంచి పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈశాన్యం అవుతుంది. ఇటు వచ్చేసి మనకి ఇది డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇటు చూసుకున్నట్లయితే ఇది కిచెన్. ఈజీగా 2-3 వ్యక్తులు ఉండే విధంగా మంచి యూ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్ వాడి మంచి టైల్స్ వాడి మంచి ఫాల్సింగ్ లైట్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్తో కట్టారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే ఇది మనకు స్లైడింగ్ డోర్తోని మనకు వాష్ పాయింట్ కూడా ఉంటుంది. అక్కడ కూడా మనకు సేఫ్టీ పరంగా గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది. చూసుకున్న మనకు డైనింగ్లో కూడా మంచి ఫాల్సింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇంత అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే అక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక సింక్ కూడా పెట్టడం జరిగింది. చూసుకోండి మనకు ఇది కామన్ బాత్రూమ్ కూడా కింద టైల్స్ కానీ వాల్కి వేసిన టైల్స్ కానీ మంచి వాల్ కమోడ్స్తో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. బాత్రూమ్ అయితే చాలా ఫేస్గా రావడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత పెద్దగా ఉందో. ఈజీగా కింగ్ సైజ్ బెడ్ పట్టాగా కూడా చుట్టూ తిరిగే విధంగా వెంటిలేషన్ పరంగా విండోలతోని ఫాల్సింగ్ అద్భుతమైన మంచి ఫాల్సింగ్ లైట్లతోని ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పుకున్నాం కదా. చూసుకోండి మనకు డ్రెస్సింగ్ ఏరియా కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు ఇందులో చూసుకోండి వాల్ మోడ్తోని చాలా విశాలంగా రావడం జరిగింది. ఇందులో వాడిన మంచి నల్లాలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే ఇది చిల్లర్ బెడ్రూమ్. చూసుకొని చిల్లర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా ఇందులో కూడా చూసుకోండి మనకు వాల్ మోడ్తోని అద్భుతమైన అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మంచి ఫాల్సింగ్ లైట్లతోని ప్రొఫైల్ లైట్లతోని వెంటిలేషన్ పరంగా 2 విండోలతోని ప్రతి ఒక్కటి బెస్ట్ కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకువచ్చాను. ఈ టోటల్ రెంట్కి ఇస్తే మనకు 65,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది. పైన సెకండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఒకటి ఉంటుంది, 1 BHK పోర్షన్ ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ చేరుకున్నాము. కింద ఏ విధంగా అయితే చాలా విశాలంగా ఉందో బాల్కనీ కానీ సెక్యూరిటీ పరంగా కానీ పైన కూడా అదే విధంగా కట్టడం జరిగింది. మీరు చూస్తున్న ఈ పోర్షన్ వచ్చేసి మనకు 2 BHK పోర్షన్. దీనికి వాడిన చౌకోర్సు డోర్స్ కంప్లీట్ ఇండియన్ టెక్స్తో వాడబడ్డాయి. మనకు మంచి ఫినిషింగ్తోని హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. మనకు నార్త్లో 1 BHK పోర్షన్ ఉంటుంది, అది చూద్దాము. ఇప్పుడు మాత్రం మీకు 2 BHK పోర్షన్ చూపించబోతున్నాను. ఈస్ట్ ఫేసింగ్ వచ్చి లోపలికి ఎంట్రీ అయినాను. లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన లాంగ్ హాల్ ఉంటుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మంచి టైల్స్ వాడడం జరిగింది. విండోస్ మాత్రం ప్రతి ఒక్కటి మనకు UPVC విండోలో వాడడం జరిగింది. చూసుకున్న పైన ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది రెంట్ ఇస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. రెంటల్ పరంగానే మనకు ఇది కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. ఇటు చూసుకున్నట్లయితే చిల్లర్ బెడ్రూమ్ కూడా చూసుకోండి చాలా ఫేస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈజీగా ఒక 2 పిల్లలు ఉండే విధంగా మంచి వెంటిలేషన్ పరంగా విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని ఫాల్సింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనూ ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుని ఎంత విశాలంగా వచ్చిందో చాలా పెద్దగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు వెస్టర్న్ కల్చర్తోని మంచి టైల్స్ వాడి చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతోని ఎక్కడో క్వాలిటీ విషయంలో ఎక్కడ కన్స్ట్రక్షన్ అజాగ్రత్త చేయకుండా ఆర్కిటెక్ట్ డిజైన్తో ఇంజనీరింగ్ ప్లాన్తోని చాలా అద్భుతంగా కట్టబడింది. మనకు ఇటు చూసుకున్నట్టయితే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా చాలా ఫేస్గా రావడం జరిగింది. ఇది వచ్చేసి ఒక 2 వ్యక్తులు వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తో కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. చూసుకోండి సెక్యూరిటీ పరంగా గ్రిల్స్ కూడా పెట్టేయడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్ మనకు సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK పోర్షను, దీని పక్క కానుకొని 1 BHK పోర్షన్ ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి 1 BHK పోర్షన్ చూడబోతున్నాము. నార్త్కు సింహద్వారం ఉంటుంది. దీనికి ఆపోజిట్ మనకు 30 feet రోడ్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్కి ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకోండి విశాలమైన ఎక్సలెంట్ హాల్ కూడా రావడం జరిగింది. మనకు హాల్లో 2 విండోలు మనకు ఫాల్సింగ్ లైట్లు చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా రావడం జరిగిందో. ఇది వచ్చేసి మనకు ఒక 1 BHK పోర్షన్ చెప్పుకున్నాం కదా, చాలా పెద్దగా రావడం జరిగింది. ఏదో ఎంత పెద్ద బెడ్ అయినా మనకి ఈజీగా పడుతుంది. మనకు వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని ఫాల్సింగ్ లైట్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే ఇది కిచెన్లో ఈజీగా ఒక 2 వ్యక్తుల వంట చేసుకునేదిగా మంచి ప్లాట్ఫామ్తోని సరిపడిన సెల్ఫ్లతోని. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా. చూసుకొని వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. సెక్యూరిటీ పరంగా ప్రతి దగ్గర మనకు గ్రిల్స్ కూడా పెట్టేయడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్ మనకు సెకండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షను, 1 BHK పోర్షను, పెంట్ హౌస్లో 1 BHK పోర్షన్ ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. పెంట్ హౌస్ పోర్షన్ వరకు కూడా మనకు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. మంచి అందమైన పర్గోలో కూడా ఉంటుంది. చూసుకోండి ఎంత బాగుందో. మనకు పెంట్ హౌస్ ముందు కూడా ఫ్లోరింగ్ చాలా అద్భుతంగా చేయడం జరిగింది. మనకు
పెంట్ హౌస్ పోర్షన్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఇది కూడా మనకు చౌకోట్లు కానీ డోర్లు కానీ ఇండియన్ టెక్స్తో వాడబడ్డాయి. మంచి హార్డ్వేర్ కూడా చాలా బాగుంటుంది. ఇది 1 BHK పోర్షన్. లోపలికి ఎంట్రీ కాగానే ఇది ఈశాన్యం అవుతుంది. ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక మనకు పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనకు డైనింగ్ హాల్ వాడుకునే విధంగా ఉంటుంది. ఇది వచ్చి కిచెన్, ఈజీగా ఒక 2-3 ఉండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని సరిపడిన సెల్ఫ్లతోని ఫాల్సింగ్ లైట్లతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ ఇక్కడ నుంచి మనకు సర్వ్ చేసుకునే విధంగా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్ చూసుకోండి. కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేస్గా రావడం జరిగిందో. ఇది వచ్చేసి 1 BHK పోర్షన్ చెప్పుకున్నాం కదా. ఇది ఒక బెడ్రూమ్. ఈజీగా ఎంత పెద్ద బెడ్ అయినా ఈజీగా ఇందులో పడుతుంది. మంచి ఫ్లోరింగ్తోని లైట్ కలర్స్ వాడి సరిపడిన సెల్ఫ్లతోని ఫాల్సింగ్ లైట్లతోని వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండోతోని టోటల్ రెంట్కి ఇచ్చినట్టయితే మనకు 65,000 రెంట్ వస్తుంది. లేదా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 3 BHK పోర్షన్ మీరు ఉంచుకుంటే 50,000 రెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. పెంట్ హౌస్ మీద ఉన్న పైన టెరెస్ మీదకి వెళ్ళడానికి మనకు టాటా స్టీల్తోని అద్భుతమైన రౌండ్ మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. పైన ఒక 2 వాటర్ ట్యాంకులు చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా అన్ని ఇండ్ల మధ్యలో సాగర్ హైవేకు కేవలం 700 మీటర్ డిస్టెన్స్లో మంచి రెంటల్ ఇన్కమ్ ఇచ్చే ఇల్లు. ఓనర్ ఇష్టంగా కన్స్ట్రక్షన్తో కట్టుకున్నటువంటి మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా సందేహాలు ఉంటే పైన కనపడుతున్న ఓనర్ ఫోన్ చేయాలి మా యొక్క మనవి. చివరిగా దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 2,58,00,000 చెప్తున్నారు. 2,58 lakh చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు. విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని ఓనర్ కన్స్ట్రక్షన్ మీ ముందు తీసుకొచ్చాను. ఇదొక ప్రమోషనల్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.